తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్ నగలు కక్కే కాఫీ కప్స్ తగిలాయోని చెల్లి లిప్స్ టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్. నమస్కారం, స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. ఈ చిన్ని జీవితంలో మనకి కావాల్సింది ఏమిటి? కాస్తో కూస్తో సంతోషం, బోలెడంత మనశ్శాంతి. మనదెక్కడ లభిస్తుంది? ఎక్కడ లభిస్తుంది? స్టార్ మహిళలో. అందుకనే మన ప్రోగ్రామ్ ని తూచా తప్పకుండా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వ్యూవర్స్ అందరూ వచ్చేసారు. మీకు స్వాగతం. మరి వచ్చిన వీళ్ళ ఇంట్రడక్షన్స్ కానిచ్చేద్దాం. నా పేరు రాజశ్రీ, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఓకే, నిజామాబాద్ లో ఏంటి స్పెషల్? నీకు బాగా నచ్చిన ఏదైనా ఒక ప్లేస్ కానీ వంటకం కానీ ఏదో ఒకటి చెప్పు. నిజామాబాద్ లో ఇల్లు. నిజామాబాద్ లో అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయా? అన్ని బాగుంటాయా? ఓకే. చిన్ను 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 హాయ్. హాయ్ చిన్ను, చెప్పు చిన్ను నీ గురించి. పేరు చిన్ను, నేను ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది నాది. తెలుస్తోంది. బాగుంది తెలుసా? నీ లంగా ఓణి భలే డిజైన్ చేసుకున్నావు. నువ్వేనా? యా. ఇట్రా ఒకసారి వడ్డాణం చూడని. అరే రే రే భలే ఉంది. ఏది కొంచెం అలా తిరుగు. సూపర్. ఇది ఏం మెటీరియల్? ఇదా నాకు కూడా తెలియదు. నీకు ఏదో జూట్ మెటీరియలా? yes. అట్లాంటిది ఏదో కదా. ఈ మధ్య అలాంటివి బాగా ఫ్యాషన్ అయ్యాయి. ఇంతకు ముందు చాలా బాగుంది మీ సారీ కూడా. కళాంజలి. నేను కూడా షాపింగ్ చేస్తా. అయ్యో చూడలేదు కళాంజలిలో. నువ్వు డిజైన్ చేసుకోలే? నెక్స్ట్ షాపింగ్ చేస్తా. చాలా చేసుకున్నాను. నా పేరు అపూర్వ, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నా హాబీస్ డాన్సింగ్. ఓకే. నా పేరు అశ్విని, నేను ఎంఎస్సీ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు రేణుక, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. నా పేరు శ్రేయ, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డిజైనింగ్ మ్యూజిక్. పరిచయాలు అయిపోయి ఆరుగురులో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా ఓకే, ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? నీకు 20 పాయింట్స్ తీసుకో. మరి వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఇవాళ ఫస్ట్
ఫస్ట్ అవుట్ అయితే 10 పాయింట్స్ ఇవాళ కాదు ఎప్పుడైనా సరే. సో 10 పాయింట్స్ ఎవరికి వస్తాయో చూద్దాం అమ్మా. 1 2 3 గో. నీకు 10 పాయింట్స్. నువ్వు కూడా ఏమైనా అడగొచ్చు. ఒక తొట్టెలో ఇద్దరు పిల్లలు. ఏంటి? ఒక తొట్టెలో ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు నేను చెప్పాలా? పల్లీలు. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో. రేణుకకి 12 పాయింట్లు. 1 2 3 గో. రాజశ్రీ నీకు 14 పాయింట్స్. తెలిసి కాయ కాస్తుంది, తెలియక పువ్వు పూస్తుంది. ఏంటది? తెలిసి కాయ కాస్తుంది, తెలియక పువ్వు పూస్తుంది. పత్య. యా. రెడీ? 1 2 3 గో. అపూర్వకి 16 పాయింట్లు, చిన్నుకి 18 పాయింట్లు. చూడ్డానికి చిన్నోడు, ఒళ్ళంతా నారి బట్టలు. అదేనా? మొక్కజొన్న కాదు. మరేంటి? క్లూ ఇస్తా, చెప్పే. టెంపుల్ కి వెళ్తే పక్కా తీసుకెళ్తారు దీన్ని. చెప్పులు. మరి టెంపుల్ బయట ఏం వదలాలి? అందుకని ఖచ్చితంగా చెప్పులు తీసుకెళ్ళాలి. దేవుడి కోసం తీసుకెళ్ళాలి. దేవుడి కోసం తీసుకెళ్లేది. దేవుడి కోసం తీసుకెళ్ళాలా? పువ్వులు కాదు. దేవుడి కోసం నా మనసు తింటాం కూడా అది మనం. దేవుడి కోసం. కొబ్బరికాయ. Oh my God! ఇంత ఈజీగా అడిగితే ఎట్లా? నేను చాలా కష్టంగా ఆలోచిస్తున్నాను. ఓకే, నువ్వు అడుగు. ఓకే, ఒక వర్డ్ లో 7 లెటర్స్ ఉంటాయి. ఆ 7 లెటర్స్ లో ఫస్ట్ లెటర్స్ ని తీసేసినా అదే వర్డ్ వస్తుంది, లాస్ట్ లెటర్ ని తీసేసినా అదే వర్డ్ వస్తుంది, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ తీసినా అదే వర్డ్ వస్తుంది. అయిపోయిందా కౌంటర్? ఫస్ట్ నుంచి థర్డ్ తీసినా అదే వస్తుంది, అదే వర్డ్ వస్తుంది. ఫస్ట్ నుంచి సెకండ్ తీసినా అదే వస్తుంది, లాస్ట్ నుంచి సెకండ్ తీసినా అదే వస్తుంది. నువ్వే ఏంటది? ఇప్పుడు అది ఏమిటైతే మనకేంటి చెప్పు. చెప్పాలి ఇప్పుడు. ఆ వర్డ్ ఏంటి? ఆ వర్డ్ ఏంటి? ఇన్ఫినిటీ కాదు. ఎంప్టీడ్ కాదు. గుండు సున్నా కాదు. వికట కవి కాదు. అది అటు నుంచి తిరిగేసినా ఇటు నుంచి తిరిగేసినా అదేనండి. ఏం పద్మకుమార్ గారు చూసి చెప్పొద్దు మీరు. మళ్ళీ నమ్మారు చూసారు. మోజర్ బాయ్స్ కాదు. చెప్పండి. పోస్ట్ బాక్స్ పోస్ట్ బాక్స్ లోకి వెళ్ళి పైన ఒక లెటర్ తీసేసినా అదే వర్డ్ ఉంటది. వర్డ్ కిందకి వెళ్ళి ఒక లెటర్ తీసినా అదే వర్డ్ ఉంటది. మళ్ళీ వర్డ్ అదే ఉండదా? వర్డ్ పోస్ట్ బాక్స్ లో
లెటర్లు తీసేస్తే బాక్స్ ఉంటుంది అది. ఓకే వెళ్ళండి. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో రెండో రౌండ్ మొదలెట్టేద్దాం. ఇంకొంచెం నాచ్ గానా హో జాయే. తారా హుషార్. ఇప్పుడు ఒక పాట విందామే. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो जाने जिगर आओ मेरे जानु नी पंचलोनी पवर गेमु नेनु पेद्द फैन ना पुट्टलो ना वेलु पेडिते ఎందు కొదులుతాను లాంగ్ టైం నో సీ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो కొట్టు ఐ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ బెంగాలీ సీటేదో మింగేసినట్టు తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు లాంగ్ టైం నో సీ యు లాంగ్ టైం నో సీ యు అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 పైతే ఎగిరే పతంగే చూపులతో పేల్చావి మత్తు ఫిరంగే మడతేసే నీ నడుమే యమునా తరంగే నగ్గేది నువ్వు నేను ఆగే దేఖేంగే లాంగ్ టైం నో సీ యు లాంగ్ టైం నో సీ యు అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो బాగా చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? చిన్ను పవర్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాము. ఏమిట్రా వేధవా, నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనపడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమాట? నన్ను బీడీలు కొనమాట? బీడీలు నేను కొనా? ఏమైంది బెదరు? అక్కుపక్కం వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా, వీడి చేతే బీడీ కాల్పిస్తా, వీడి పని పడతా. ఇదిగో పెద్దాయనా, నీకు జుట్టు నెరిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి, నాకు బుద్ధి లేదా? అంతే కదూ. అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదా మరి. అందుకే దీనికి వేస్ట్. బీడి తాగని బతుకు వేస్ట్. ఓహో, నీకు తెలుసా? బీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతా? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీ నువ్వు బీడి కలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్నపోతే పుడతాను. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. అమ్మో అమ్మో, వద్దొద్దు. ఇప్పుడైతే ఫైన్లు విధించేస్తున్నారు. బయట విరివిగా పొగ తాగుతూ దొరికినట్టయితే 20,000 దాకా వేసేస్తారట ఫైను. జాగ్రత్త. బీడీ, సిగరెట్టు అన్నిటి మీదను. సరే, క్వశ్చన్. మీరు విన్న ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? రాజశ్రీ,
బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. ఇప్పుడు ఇంకో పాట. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడాక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి నారి నారే మాయల మారే గుస్తే గుస్తే అమ్మో ఎగేసి నన్ను లాగేస్తా ఉందే బొంపుల తందూరి అబ్బో గొడకి అట్టా దుకేయ మాకు ఏంటా కంగారి ఏరి కోరి పిలిచాక తప్పదుగా సవారి తప్పైతే సారీ నారి నారే మాయల మారే క్యూట్ గా చేసిన అపూర్వ అండ్ రాజశ్రీకి చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? అశ్విని. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దామా? స్టార్ మహిళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిరిలో. అల్లు అర్జున్ హీరోగా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? గంగోత్రి. గంగోత్రి రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో. తీసుకో 6. శ్రియా 3. రాజశ్రీ 3. పొడవైన జుట్టుతో గిన్నెస్ బుక్ లోకి ఎక్కినటువంటి మహిళ ఎవరు? ఆవిడ పేరేమిటి? ఆప్షన్స్. ఏ నిషా టైసన్, బి ఆశా మండేలా. ఆశా మండేలా. కరెక్ట్ ఆన్సర్. కరేబియన్ కి చెందినటువంటి ఆశా మండేలా జుట్టు పొడుగు 21 అడుగులు, దాని బరువు 18 కేజీల 143 గ్రాములు. ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి జుట్టున్న మహిళగా ఆవిడ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. గ్రేట్ కదా! ఎలా మెయింటైన్ చేస్తుందో, ఎన్ని లీటర్ల వాటర్ వాడుతోందో, ఎన్ని బాటిల్ల షాంపూ యూజ్ చేస్తుందో, ఎన్ని దువ్వెన్లు పగిలిపోయాయో. అమ్మమ్మమ్మ, ఎంతమంది కలిసి కడుతున్నారో దాన్ని చుట్టూ. ఎంత పెద్ద రబ్బర్ బ్యాండ్ అయ్యారు. 21 అడుగులంట, 21 అడుగులు. అబ్బాయి తీసుకో. అశ్విని 1. అపూర్వ 1. చిన్ను 1. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. కరెక్ట్ ఆన్సర్. తాప్సీ కూడా ఉన్నారు. తీసుకో 6. చిన్ను 2. శ్రేయా 2. రేణుకా 2. శిశువు శరీరంలో మొత్తం మీద ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 275, బి 350. 275. కాదు, 350. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. పెద్దల
పిల్లలతో పోల్చుకున్నట్టయితే పిల్లల్లోనే ఎముకలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలుగా ఉన్నప్పుడు శరీరం మొత్తంలో 350 ఎముకలు ఉంటే పెరిగి పెద్దగా అవుతున్న క్రమంలో కొన్ని ఎముకలు అతుక్కొని ఎముకల సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పెద్దల శరీరంలో 206 ఎముకలు మాత్రమే ఉంటాయి. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు. 180 సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. కరెక్ట్, తీసుకోరు. చిన్ను 2, రేణుక 3, శ్రేయ 1. మన దేశ జనాభాలో 25 ఏళ్ల లోపు వారు ఎంత శాతం మంది ఉన్నారు? 25 years లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆప్షన్స్: ఏ 50%, బి 73%. 73. కాదు, 50. గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 25 సంవత్సరాల లోపు వారు 50% మంది ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళంతా 25 తర్వాత వాళ్ళేనమాట. ఆ 50%లో నేను ఉన్నాను. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. నెంబర్ 1 సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్. నెంబర్ 1 అంటే ఎన్టీఆర్ చూడండి. కాదు కాదు, నెంబర్ మహేష్ బాబు. 1 నేనొక్కడే. అది కూడా కాదు. నెంబర్ 1 ఆర్ 1 నేనొక్కడే. నెంబర్ 1 ఎన్టీఆర్. రాంగ్ ఆన్సర్. కృష్ణ గారు. ఇప్పుడు చెప్తాను. ఎనర్జీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఆప్షన్స్: ఏ లాటిన్, బి గ్రీకు. లాటిన్. కాదు, గ్రీకు. ఎనర్జీ అనే గ్రీకు పదం నుంచి ఎనర్జీ అనేటువంటి పదం వచ్చింది. దా ఇంకేముందిలే, పద. జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఏ యంగ్ హీరోని రెబెల్ స్టార్ అని అభిమానులు పిలుచుకుంటారు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అశ్విని 3, చిన్ను 3. ఒక నక్షత్రం పేరు సుహాసిని ప్రధాన పాత్రలో చేసిన సినిమా అదేమిటి? ఆప్షన్స్: ఏ స్వాతి, బి రేవతి. రేవతి. కాదు, స్వాతి. గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా. ఓ మేరీ సావరి ఓ మేరీ సావరి మంటల్లే తాకుతున్నావే. మనసంతా నువ్వే వయసంతా నీదేలే నిలువెల్లాల జడులే కలిగాయి నీ వల్లే. ప్రేమ కావాలి సినిమాలో హీరో ఎవరు? ఆది. కరెక్ట్, తీసుకో 6. రాజశ్రీ 3, అపూర్వ 2, అశ్విని 1. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అక్షరాస్యత సగటున ఎంత? ఆప్షన్స్: ఏ 74%, బి 87%. 74. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రేణుక 2, అపూర్వ 1. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంత వచ్చాయో చూద్దాం. మహిళలతో స్టార్ మహిళ
స్టార్ మహిళలతో సూపర్ స్టార్ మహిళ. మహిళలను సూపర్ స్టార్ గా మార్చేదే సూపర్ స్టార్ మహిళ. స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ, సూపర్ సూపర్ స్టార్ మహిళ సూపర్. సూపర్ స్టార్ మహిళ అవార్డు కోసం పోటీ మొదలవుతోంది. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్, సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్, సూపర్ స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళ. స్టార్ మహిళల సమరోత్సాహంతో సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. నీ బిడ్డ వచ్చి తల్లినాకనే లవ్వు దర్వాజా నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. బాగా చేశారు అందరూ, గట్టిగా ఒకసారి చప్పట్లు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రేణుక, నాగ చైతన్య. చూద్దాం. అది తాప్సీ -6. నాగ చైతన్యకి తాప్సీకి ఎట్లాగమ్మా పోలికలు కలిసాయి. నెక్స్ట్ చిత్రం చిన్ను, వెంకటేష్.
చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ వెంకటేష్ గారే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చిన్ను. ప్రేమకథ చిత్రం హీరోయిన్. 10 ప్రేమకథ చిత్రం 9 వెయిట్ 8 పొట్టి పిల్ల పేరు 7 మై గాడ్ 6 5 4 3 2 1. సుధీర్ బాబా చూద్దాం. హీరోయినా నందితానా? నందిత. సారీ నందిత -6. ప్రేమ కథ చిత్రం హీరోయిన్ అని చెప్పేస్తే ఇచ్చేస్తాం మరి. నెక్స్ట్ చిత్రం. చిన్ను. మహేష్ బాబు. అందరూ కళ్ళ జోడులు పెట్టుకొని స్టైలిష్ గా వస్తున్నారు. మహేష్ బాబు గారు ఏ స్టైల్లో వచ్చారో చూద్దాం. ఆది పాయింట్లు మళ్ళీ పోయే 6. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి మహిళల్లారా, మా స్టార్ మహిళ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో, మీరెంతగా ఎంటర్టైన్ అయ్యారో మీ మాటల్లో విన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? ఇక్కడ వీళ్ళందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రాజమండ్రిలో ఆడవాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ రాజమండ్రిలో కండక్ట్ చేసి ఇంకా మహిళలందరినీ మోటివేట్ చేయాలి. One and only standard program, Star Mahila. Super! I love Star Mahila. స్టార్ మహిళల పట్ల మీకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియచెప్పినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ చిత్రం. రాజశ్రీ. సమంత. చూద్దాము. ఎస్, ఇట్ ఇస్ సమంత. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రము. శ్రేయ. రామ్ చరణ్. చూద్దాం. అయ్యో, అది సూర్య, రామ్ చరణ్ కాదు. -6. కోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాము. మేడం, మేము మీకోసం ఒక చిన్న పర్ఫార్మెన్స్. తప్పకుండా నా వంతు సహాయం మీకు ఉంటుంది. రండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ ఆడే ముందు ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత వచ్చి ఈ గేమ్ ఆడండి. ఒక బలూన్ ని తీసుకోండి, డబుల్ గమ్ టేప్ కి అంటించండి. ఈ గద తీసుకోండి, చెప్పండి జై బోలో హనుమాన్ కి జై. ఇప్పుడు వాయు పుత్రికల్లాగా విజృంభించి వెళ్ళి ఈ బలూన్ ని జై బోలో హనుమాన్ కి. హనుమాన్ బిజీగా ఉన్నారా మీరు చాలా? సరే అయితే జై శ్రీరామ్. జై సీతమ్మ. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో మగదేవుళ్ళ పేరు తీసుకున్నందుకు పగలలేదు, ఆడదేవుడి పేరు చెప్పగానే పగిలిపోయింది. అబ్బా జై సీతమ్మ, జై సీతమ్మ చెప్పండి. జై సీతమ్మ, జై సీతమ్మ. ఫస్ట్ 4 అయితే తర్వాత 4. ఓకేనా? హలో రెడీ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. బలూన్లు పగలగొట్టావు, వాటికి 12 పాయింట్లు, దీనికి 20 32 పాయింట్లు. పూల్ బాక్స్. 1 2 3 గో. తీసుకో. అండి సెట్ వచ్చిందమ్మా. ఓకే అశ్విని, బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో.
మూడింటికి 18 పాయింట్లు, దీనికి 20, 38. శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో. ఫినిషింగ్ ఎంత ఖర్చు అయినా పర్లేదు మనకి. అమ్మయ్యా వచ్చి అలా వదిలేసి రాకూడదు తెలుసా. అలా కొట్టని బలూన్ కనుక ఉన్నట్టయితే మనకు మంచి మొగుడు రాడంట. అదే నీకు ఇట్రా 2 బలూన్లు పగలగొట్టావు, వాటికి 12 పాయింట్లు, దీనికి 20, 32. రైస్ కుక్కర్ రెడీ. 1 2 3 గో. నీకు 38 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. ఓకే, నీ టార్గెట్ 49. లీడ్ లో ఉంది చిన్ను, లీస్ట్ నుంచి లీడ్కి వెళ్ళిపోయింది. మరి నువ్వు పగల కొట్టాల్సిన బలూన్లు మినిమం 5. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒక్కటే బలూన్ పగిలింది. 26 పాయింట్లు తీసుకో. అండ్ డిన్నర్ సెట్. అక్కడ చిన్ను ఆనందానికి అవధులు లేవసలు. ఓకే, థ్యాంక్ యూ. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో స్టార్ యువతి ఈ రోజు చిన్ను. సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్నే, ఎత్తుకెళ్తా పథకమే పన్నే. ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని.